హాయ్ ఫ్రెండ్స్, మనం చేసేది వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి ముగ్గురి కోసం చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ కూడా పెడుతున్నాను. ముందుగా వాటర్ మిలన్ రెడ్ కలర్ తీసుకొని, ఇలాంటి మిషన్ ఒకటి ఉంటే పర్లేదు, లేకపోతే మిక్సీ జార్ తీసుకొని బెటర్. ఇది మాకు ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి. ఇదేంటంటే మన సంత్రకాయ జ్యూస్ చేస్తారు కదా, దాంతో ఇలా తిప్పితే అందులోకి వెళ్ళి జ్యూస్ బయటకు వస్తుంది. చూడొచ్చు మీరు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా తిప్పేస్తే చూడండి కిందికి జ్యూస్ పడుతుంది. అలా తొక్క మొత్తం తీసేసి ఓన్లీ రెడ్ కలర్ వాటర్ మిలన్నే వేసేసేయాలి. వేసుకున్న తర్వాత జ్యూస్ అంతా తీసుకోవాలి. జ్యూస్ తీసుకున్న దాన్ని మనం ఏదైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గ్లాస్ అయితే గ్లాసు, లేకపోతే ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ కప్స్ అవైనా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే ఐస్ క్రీమ్ పెట్టడానికి కప్పులు లేకపోతే నేను గ్లాస్లో పెట్టేశాను. ఒకటి మా బాబు ఐస్ క్రీమ్ తిన్నది ఒక కప్పు ఉంటే ఆ కప్లో పెట్టేసా. అది కూడా బాగానే ఉంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే సగం వక్క మొత్తం ఒక వాటర్ మిలన్ హాఫ్ కట్ చేసి హాఫ్ జ్యూస్ చేశాను. జ్యూస్ అనేది బాగా రాదండి, కొంచెమే వస్తుంది. చూడొచ్చు మీరు. 3 గ్లాసులు ఐస్ క్యూబ్స్ ఒక 6-7 పెట్టేంతవరకే వచ్చింది. ఒక 2 చెంచాలంతా చక్కెర వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత గ్లాసులలో పంపేయాలంతే. మీరెంత చక్కెర వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. చాలా తక్కువ అయింది, బాగా కాలేదు. ఇంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి. చాలా ఈజీ. సమ్మర్ కదా, ఇలా చేస్తే పిల్లలు బయటివి బాగా తినుడు బంద్ చేస్తారు కాబట్టి అప్పుడప్పుడన్నా ఇలా చేయాలండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. పెట్టేసిన తర్వాత ఒక 3 అవర్స్ దాన్నిగా పట్టించుకోవద్దు. 3 అవర్స్ తర్వాత ఐస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా ఐస్ అయింది. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది. మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి. ఇట్లా రాదు మమ్మీ, ఇది వాటర్లో పెడితే వస్తుందని నన్నే తీసుకుపోయి వాటర్లో పెట్టేసి ఓపెన్ చేస్తుంది. సూపర్ ఉందంట.